మరి ఒక వెరైటీ చూసేసారు కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో కల్పన గారు రెడీయా? ఉలవచారు అన్నారు కదా మీరు. ఓకే ఓకే అండి, మరి ఉలవచారుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉలవచారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉలవలు 1 కప్పు, ఉలవల స్టాక్ తగినంత, టొమాటో 1, వెన్న 2 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మరి ఉలవచారు కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఓకే, అంటే ఇది పోపుకేనా లేకపోతే? పోపుకి. నెక్స్ట్ పోపు దినుసులు వేసుకుందాం. ఓకే, ఎండుమిర్చి అండి, ఆనియన్స్. ఓకే, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ఒక 3 అట్లా కట్టుకోండి. ఓకే, సో మనకు కారం పొడి కూడా వేస్తాం కదా. కారం పొడి కూడా వేస్తాం. ఉలవచారు అంతా కాసేసిన తర్వాత, అంటే మోస్ట్లీ ఉలవచారు బయట కొనుక్కొని తింటుంటాం కదా, వాటిలో ఇవన్నీ వేస్తారా అనిపిస్తుంది. బట్ అఫ్ కోర్స్ పచ్చిమిర్చి ఇవన్నీ దాంట్లో బాగా ఊరుతాయి కదా, బాగా మరిగి ఇది వస్తుంది. కరివేపాకు. సో ఉలవలు పేస్ట్ చేసి పెట్టారా? ఉలవలు పేస్ట్ చేసి పెట్టాను. అలా ఉడికించేసేసి నైట్ నానబెట్టి 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేసి బాయిల్ చేసాండి. బాయిల్ చేసి అందులో ఒక అల్లం ముక్క వేసి పేస్ట్ చేసాను. ఓకే, సో ఉడికించేసేసి పేస్ట్ చేసేటప్పుడు అల్లం ముక్క కొంచెం వేసి గ్రైండ్ చేసేసి. సో ఉలవచారు మీకు ఇష్టమా? ఇష్టం అండి. నాకైతే చాలా ఇష్టం. చింతపండు. మీరు ఈ ప్రాసెస్ ఎక్కడ నేర్చుకున్నారు ఉలవచారు? మా మదర్ దగ్గర అండి. మీ అమ్మగారి దగ్గర? అంటే జస్ట్ అట్లా చూసి ఆమె ఎట్లా వేస్తున్నారో చూసి అలా వచ్చేసి. ఓకే, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి? మాది హైదరాబాద్ అండి. హైదరాబాదేనా? మా అమ్మ వాళ్ళది వైజాగ్ అండి. ఓకే, సో మీ వారు ఏం చేస్తారు? మా వారు సివిల్ ఇంజనీర్ అండి, ఎల్ఎన్టీ మెట్రాలజిస్ట్. ఎల్ఎన్టీ. ఓ, ఫుల్ బిజీ బిజీ అండి. ఏం పేరు మీ వారి పేరు? విక్రమ్ కుమార్ అండి. పిల్లలు? 2 అండి, పాప బాబు. పాప ధృతి 8th క్లాస్ చదువుతుంది. ఓకే, బాబు సుజయ్ 7th క్లాస్ అండి. ఓ నైస్. వాళ్ళిద్దరికి హాయ్ చెప్పండి. మా ఆయనతో చెప్పాలి. సరే, మీ వారి పేరు మళ్ళీ చెప్పండి. విక్రమ్ గారు, ధృతి, సుజయ్. విక్రమ్ గారు, ధృతి అండ్ సుజయ్, హాయ్. ఇప్పుడు ఇలా కాలనీలో ఉంటున్న అందరికి కూడా మా అభిరుచి తరపున హాయ్. సో ఫస్ట్ పేస్ట్ యాడ్ చేస్తాం. అకేషన్స్ ఏమైనా పండుగలు అలాంటప్పుడు అందరూ కలుస్తాం. వినాయక చవితి బాగా చేసుకుంటామండి, సెలబ్రేట్ ప్లస్ న్యూ ఇయర్ ఒకటి సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, వాటర్ యాడ్ చేద్దాం. కొంచెం ఈ ఫస్ట్ ఇది వేస్తారా లేకపోతే ఇది వేస్తున్నాక వాటర్ యాడ్ చేస్తాం? వాటర్ ఉడికించిన వాటర్ వేయండి. సో ఉలవలు ఉడికించగా మిగిలిన నీళ్లు కూడా మనము పారబోసేయకుండా చక్కగా ఇందులో వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా మనకి ఎక్కువ తెలుస్తుంది. సో యాక్చువల్ గా చాలా సేపు అదే ఆ పాత యాక్చువల్ ప్రాసెస్ లో అయితే మనకి బాగా సేపు అలా ఉడికి అది కొంచెం కలర్ కూడా ఎక్కువ బ్రౌన్ వచ్చేస్తుంది మనకి. టమాటాలు కూడా వేస్తున్నారా? పసుపు వేసుకుందామండి కొంచెం. సో అన్ని వేసేసి ఇంకా ఉడికించేయటమేనా? అంతేనండి. ఓకే, సరిపడా ఉప్పు. మా అమ్మగారికి మా నాన్నగారికి ఒకసారి హాయ్ చెప్పరండి. తప్పకుండా. కారం కూడా? కారం కూడా అండి. ఎక్కడ ఉంటారండి మీ అమ్మగారు? వాళ్ళు మా దగ్గరే ఉంటారండి, అల్వాలోనే ఉంటారు. ఓ నైస్. ఏం పేరు మీ అమ్మగారి పేరు, నాన్నగారి పేరు? నాన్నగారి పేరు చంద్రరావు అండి, అమ్మగారి పేరు పార్వతి. సో చంద్రరావు గారు, పార్వతి గారు నమస్కారం. హలో. థ్యాంక్ యూ అండి. సో మీకు చక్కగా అలా పేరెంట్స్ ఉంటే కొంచెం బాగుంటుంది. చాలా సపోర్ట్ అండి నాకు ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళినా పాపని చూసుకునే వాళ్ళు, మమ్మీ వాళ్ళే చూసుకునే చిన్నప్పుడు అంతా. ఓకే, మూత పెట్టేసారు.
అసలు బేసిక్ గా అంటే పేరెంట్స్ ఒక దగ్గర ఉంటే దగ్గరలో ఉన్నా కూడా వాళ్ళ కోసమని నువ్వు దగ్గరికి వచ్చేసాను. మెయిన్ పేరెంట్స్ చూసుకుంటారు కదా. సో మీకేంటి కాలక్షేపం ఇంట్లో? టీవీ చూస్తా అండి. టీవీ చూస్తుంటారు, బుక్స్ అండి. బుక్స్, ఎక్కువ వంటలు ట్రై చేస్తా అండి. వంటలు ట్రై చేస్తుంటారు. ఇద్దరికి స్నాక్స్ బాగా ఇష్టం. ఓకే, ఈ ప్రోగ్రామ్ లో చూస్తాం. ఆ ప్రోగ్రామ్ లో చూసి ట్రై చేస్తుంటారా? రాజుగారు చేసినవి నచ్చుతాయి అనమాట మా పిల్లలకి. ఓకే, అవి చేస్తా అండి. రాజుగారు అన్ని పక్కాగా పర్ఫెక్ట్ గా చేస్తుంటారు కాబట్టి చూసే వాళ్ళందరికి పిల్లలకు కూడా మాత్రం చాలా బాగా చేస్తారు. రోజుకి ఒక వెరైటీ ఉంటుందండి, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. ఇంకా అది కార్వింగ్ చూస్తే మా అమ్మాయి అయితే మమ్మీ చెయ్యి మమ్మీ అంటది, కానీ రాజుగారు చేసినట్లు మనకి ఎట్లా వస్తుందండి? రాజుగారు రాదు, ట్రై చేస్తూ ఉంటే వస్తూ ఉంటది. రాజుగారు అంటే ప్రొఫెషనల్ కాబట్టి ఆయన ప్రొఫెషనల్ ఒకసారి చేస్తే అది పర్ఫెక్ట్ గా ఉంటుంది. నేను కూడా చాలా సార్లు ట్రై చేస్తే నాకు ఒక షేప్ వస్తుంది, పక్కనే చూస్తూ ఉంటాం కదా. సో ఏదైనా ఇప్పుడు రాజుగారు నేర్చుకునేటప్పుడు రాజుగారు కూడా అలాగ 1-2 సార్లు నేర్చుకుంటే ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయారు. మనం కూడా అలాగే నేర్చుకుంటే మనం కూడా పర్ఫెక్ట్. ఇదేమిటి సాంబార్లో అయింది? వాటర్ వేద్దామా? సో కాసేపు మరిగితే ఇంకా రెడీ అయిపోతుంది. మా సిస్టర్స్ కి, మా ఆడపడుచులకి అందరికి హాయ్ చెప్పండి. మా పేర్లు మా సిస్టర్స్ కి, మీ సిస్టర్స్ కి, బ్రదర్ కి, మీ సిస్టర్స్ కి, కల్పన వాళ్ళ సిస్టర్ కి, బ్రదర్ కి సిస్టర్స్ అండి. సిస్టర్స్ చాలా మంది ఉన్నారు. 10 మెంబర్స్ సిస్టర్స్. కజిన్స్ అందరా? ఓన్ సిస్టర్సా? ఓన్ సిస్టర్స్. ఓకే, అందరు సిస్టర్స్ కి, అందరు బ్రదర్స్ కి హాయ్. మా ఫ్రెండ్స్ కండి. మీ ఫ్రెండ్స్ కి, హైదరాబాద్ లో ఉన్న ఫ్రెండ్స్ కండి. హైదరాబాద్ ఇందాక కాలనీ వాళ్ళకి చెప్పేవాళ్ళు కాదు, ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఫ్రెండ్స్ కి హాయ్. చూద్దామా కల్పన గారు? చూద్దామండి. ఓకే, కొంచెం బటర్ వేసుకుందాం. కొంచెం బటర్ ఫైనల్ గా. యాక్చువల్ గా ఉలవచారు కొంచెం నేతిలో కూడా అట్లా కూడా పోపు పెడతారు అనుకుంటా కదా, అంటే మనకి బయట పచ్చి దొరికేది తీసుకొచ్చుకొని. ఇందులో ఫ్రెష్ క్రీమ్ కూడా. అవునవును, క్రీమ్ అసలు యాక్చువల్ కాంబినేషన్ క్రీమే కదా మనకి. కొంచెం అది అందరికి వెన్నపూస, దాని అది కాస్త వారి క్రీమ్, అది మీగడ వెన్నపూస. కొంచెం కొత్తిమీర వేసేసేయండి. గీత గారు ఉలవచారు అయిపోయిందండి. ఓకే, మరి వేడివేడిగా ఉలవచారు కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉలవచారు తయారు చేసే విధానం: ముందుగా ఉలవలు ఉడికించి అల్లం కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, ఉలవల పేస్ట్, ఉలవల స్టాక్ వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆ తర్వాత వెన్న, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఉలవచారు రెడీ. ఉలవచారు తయారీ విధానం చూసారు కదా, మజ్జిగ టేస్ట్ చూద్దామా? ఓకే, బాగుంది, డిఫరెంట్ గా ఉంది యాక్చువల్ గా. టమాటోలు ఇవన్నీ వేసేసరికి సో పులుపు అది బాగానే సరిపోయిందండి. సో 2 డిష్లు కూడా చాలా బాగున్నాయి. ఇద్దరు కూడా బాగా చేశారు. ఉలవచారు కొంచెం వెరైటీగా ఉంది, తర్వాత ఇలా శనగపప్పు ఉల్లికాడల కాంబినేషన్లో బాగుంది. సో కొంచెం బెటర్గా ఉల్లికాడలు. ఓకే, సో విజయ్ గారు విన్నర్ అన్నమాట. ఓకే, కంగ్రాచులేషన్స్ విజయ గారు, కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చు. యూ వెల్కమ్. కల్పన గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బీట్రూట్ తింటే ఆరోగ్యానికి మంచిది, రక్తపుష్టి జరుగుతుంది. ఓకే, మరి బీట్రూట్ని సౌందర్య సాధనంగా కూడా వాడచ్చు. ఎలా అంటారా? బీట్రూట్ని రసంలాగా చేసుకుని ఆ రసంలో కొద్దిగా తేనె వేసుకుని ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు పెదవులకి మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా రోజు చేస్తూ ఉన్నట్లయితే పెదవులు బాగా ఎర్రగా మారుతాయి.
అలాగే చిట్లిపోకుండా ఎండిపోకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాయి.